నకిలీలకు అడ్డుకట్ట వేసే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. నకిలీ గుర్తింపు కార్డుతో శ్రీవారి సేవా టికెట్లు, వసతి గదులు తీసుకుంటున్న కొంతమంది అక్రమార్కులపై టీటీడీ ఫోకస్ చేసింది. ఈ మేరకు పలు సేవలకు ఆధార్ను అనుసంధానం చేయడానికి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ సేవలపై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. నకిలీలకు అడ్డుకట్ట వేసే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. నకిలీ గుర్తింపు కార్డులతో శ్రీవారి సేవా టికెట్లు, వసతి గదులు తీసుకుంటున్న కొంతమంది అక్రమార్కులపై టీటీడీ ఫోకస్ చేసింది. ఈ మేరకు పలు సేవలకు ఆధార్ను అనుసంధానం చేయడానికి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ సేవలపై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, నకిలీలకు అడ్డుకట్ట వేసే దిశగా టీటీడీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? శిరీష, ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలని ప్రక్షాళన చేస్తామని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో అటు తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి అయినటువంటి శ్యామలరావును తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన తర్వాత సామాన్య భక్తులకు ఉపయోగపడేటువంటి ఏదైతే ఉన్నటువంటి అన్నప్రసాదం, అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లపై పట్టు సాధించినటువంటి శ్యామలరావు అటు తర్వాత ఏదైతే తిరుమలలో దళారీ వ్యవస్థను పూర్తిగా అరికట్టేందుకు కూడా ఇటువంటి శ్యామలరావు కూడా ఐటీ శాఖపై కూడా గత 2 నెలలుగా దృష్టి సారించారు. ఏదైతే తిరుమలలో వసతి గదులు, అదేవిధంగా సేవా టికెట్లు బల్క్ అంటే దాదాపుగా వేల సంఖ్యలో కూడా ఒకే వ్యక్తి టికెట్లు బుక్ చేసుకుంటున్నారు ఆన్లైన్ లో అనే దానిపై కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా ఒక ఈవోకు ఒక నివేదిక సమర్పించారు. అటు తర్వాత దానిపై కూడా క్షుణ్ణంగా గత 2-3 రోజులుగా కూడా ఐటీ శాఖపై కూడా టీటీడీ ఈవో శ్యామలరావు కూడా సమీక్ష సమావేశాలు చేసిన అనంతరం దాదాపుగా తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు కూడా 10 నుంచి 10 ఒకసారి ఆధార్ కార్డు సబ్మిట్ చేసి 15 రోజుల పాటు తర్వాతనే స్వామివారి దర్శనం, అదేవిధంగా స్వామివారి అద్దె గదులు కూడా తీసుకునే దానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులకు అదేవిధంగా సూచనలు అయితే తెలిపారు. మరోపక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఏదైతే భక్తులకు, సామాన్య భక్తులకు అందుబాటులో లేనటువంటి ఆర్థిక సేవా టికెట్లపై కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల 25వ తేదీన సామాన్య భక్తుల కోసం ఏదైతే టీటీడీ కూడా ఆన్లైన్ లో కూడా టికెట్లు విడుదల చేస్తుంది. ఈ టికెట్లు కూడా బల్క్ గా ఒకే ఒక వ్యక్తి ఒకే పాస్వర్డ్ తో, ఒకే యూజర్ ఐడితో కూడా భక్తులు భారీగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారనేది ఆన్లైన్ లో కూడా కంప్లైంట్ రావడంతో దానిపై కూడా టీటీడీ కూడా ఒక విజిలెన్స్ ఒక అధికారిని కూడా నియమించింది. వాటిని కూడా రిపోర్ట్ తెప్పించుకుని వీటిపై కూడా ఖచ్చితంగా సామాన్య భక్తులకు టికెట్లు ఏ విధంగా త్వరగా కేటాయించాలనే దానిపై కూడా టీటీడీ అయితే దృష్టి సారించింది. మరోపక్క తిరుమలలో ఇప్పటికే దళారీ వ్యవస్థను అరికట్టేందుకు కూడా శ్రీవాణి ట్రస్ట్ పేరుతో కూడా 10,500 రూపాయలు కడితే స్వామివారి దర్శనం సులభంగా చేసుకునేలా కూడా ఒక ట్రస్ట్ అయితే ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా కూడా స్వామివారికి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన పాలక మండలి కూడా శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేసి ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఇప్పటికే ఉన్నటువంటి ఖాతాను కూడా టీటీడీ మెయిన్ అకౌంట్ కి వెళ్లే విధంగా కూడా గత పాలక మండలి జరిగినటువంటి సమావేశంలో కూడా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దళారీ వ్యవస్థ అరికట్టాలంటే ఖచ్చితంగా కొంచెం సామాన్య భక్తులకు వెసులుబాటు కలిగించేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈవో శ్యామలరావు అయితే అధికారులకు సూచించినట్టుగా తెలుస్తోంది. శిరీష. ఓకే, రైట్ గోపి, థ్యాంక్ యూ.